డిఫరెంట్‌గా ఏమైనా ట్రై చేద్దామని ఆలోచిస్తూ ఉంటే, రేషన్ బియ్యంతో బిర్యానీ చేయడం ఇంపాసిబులా? అది కూడా కుక్కర్‌లో. ఒకసారి ట్రై చేస్తే పోలే అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఆ? అని ట్రై చేశా. ఎలా వచ్చిందో వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రైస్‌ని కొలుచుకొని పక్కన పెట్టుకున్నా. అవి వాష్ చేసి నానేద్దామంటే బిర్యానీ ప్లేట్‌లో కాకుండా గ్లాస్‌లో తాగుతామేమో అని భయమేసి డైరెక్ట్‌గా వేసేద్దామని పక్కన పెట్టేసుకున్నా అలాగే. తరువాత క్యారెట్, బంగాళదుంప, ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి, హోల్ గరం మసాలా వేసుకొని, మిరియాలు, షాజీరా కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేశా. ఆఫ్టర్ దట్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించాను. అవి మగ్గాక టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపి టొమాటో ముక్కల్ని కూడా 1 మినిట్ మగ్గించి ఆఫ్టర్ దట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ధనియా పొడి, చిలికిన పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పెద్ద బండరాయిని అందులో వేసుకోవాలి. అదే సాల్ట్ వేసుకోవాలి. అది కూడా మిక్స్ అయ్యాక పుదీనా కూడా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. అంటే ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ దట్ అవి మూత పెట్టి బాగా మరగనిచ్చి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసేసుకున్నాను. ఎందుకంటే రేషన్ బియ్యం కదా! ఎలా వస్తదో తెలీదు. మాకు నమ్మకం లేదు దొరా. అందుకే భయమేసి ఇప్పుడే చూసేసుకున్నాను. ఆ తర్వాత రైస్ వేసేసుకొని, కరివేపాకు వేసుకొని, మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. ఆ 2 విజిల్స్ వచ్చాక 15 మినిట్స్ అలాగే వదిలేసాను. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభమని అంతా చేసేసాక ఈసారి మూత తీయడానికి భయమేస్తుంది. అది ఎలా వస్తుందో ఏంటని. బట్ మూత తీసి చూశాను. చూసిన తర్వాత కలర్ఫుల్‌గా బాగానే కనబడింది. వేడి మీద ఉండడంలో ముద్దగా అనిపించింది కానీ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం మైల్డ్‌గా పర్వాలేదు. బాగానే వచ్చింది. అనుకున్న దానికన్నా పర్వాలేదు. నార్మల్ బిర్యానీ తిన్నా పర్లేదు బాగానే ఉంది. ఒకవేళ ఉత్తి బిర్యానీ తినడం ఇష్టం లేని వాళ్ళు రైతా ఆర్ చికెన్ కర్రీతో తింటే సూపర్ ఉంటుంది. నేను ఇవాళ నాన్ వెజ్ తినను కాబట్టి ఓన్లీ బిర్యానీ తిన్నాను విత్ రైతా. మీకు నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!